2.5 సంవత్సరాల ఈ బుల్ అయితే మనకి సేల్కి అయితే రెడీగా ఉందండి. బాయ్ ఏ ప్రైస్ కిतना है? పాలు వాళ్ళు చెప్పిన పాలు ఇస్తున్నాయో లేదని చెక్ చేసుకోవాలి. ఎక్కడైనా కూడా, ఇక్కడనే కాదు, మీరు ఆంధ్రాలో కొనుగోలు చేసినా, హర్యానా, గుజరాత్ ఎక్కడ కొనుగోలు చేసినా కంపల్సరీ పాలు చెక్ చేసుకోవాలండి. రైతులందరికీ నమస్తే అండి. ప్రజెంట్ అయితే మన ఇక్కడ పెద్ద గోల్కొండలో ఉన్నాం. ఒకసారి అయితే ఫామ్ పేరు అట్లాగే పూర్తి అడ్రస్ అడుగుదాం. నమస్తే రవీంద్ర భాయ్. 15 ఓకే. 15 గేదెలు అయితే రెడీ ఉన్నాయని చెప్తున్నారు. ప్యూర్ బ్రీడ్ హర్యానా ముర్రా బ్రీడ్ సంబంధించింది. మనం హర్యానా ముర్రా డైరీ ఫామ్ లో ఉన్నాం. ప్రజెంట్ అయితే పెద్ద గోల్కొండ ఎగ్జిట్ 15 అయితే చాలా దగ్గరలో ఉంటుంది. సో భాయ్ రవీంద్ర భాయ్ ఏ భైంస్ డీటెయిల్స్ बताइए. రెండో ఈతలో ఉందని చెప్తున్నారు. హైట్ బాగుంది, చూసుకోవచ్చు. दूध का कैपेसिटी कितना भाई? दूध कैपेसिटी भैया 15 लीटर का इसका. 15 లీటర్ 15 లీటర్ల. అభి कितना दूध రెడీ है? अभी इसमें 12 रेडी है. 12 లీటర్లు అయితే రెడీ ఉన్నాయని చెప్తున్నారు. 15 లీటర్ల వరకు కూడా పోవచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది. చూసుకోవచ్చు, క్వాలిటీ చూసుకోండి. మనకైతే भाई बच्चा पूरा बच्चा सेफ है? कंप्लीट बच्चा सबका. ओके. कितना दिन का बच्चा है इसमें? इसका 10-12 दिन का बच्चा भैया. ఓకే. वो పూరా మనకి అయితే 12 రోజుల లోపు డెలివరీ అయిన గేదెలని కూడా చెప్తున్నారు. మొత్తం కూడా 12 లీటర్లు అయితే పాలు అయితే రెడీగా ఉన్నాయి దీని దగ్గర. క్వాలిటీ చూసుకోండి, మనకైతే అడ్డర్ క్వాలిటీ చూసుకోండి. 4 రూముల మధ్య గ్యాప్ కూడా చూసుకోవచ్చు. అన్ని క్వాలిటీలు చూసుకున్న తర్వాత తీసుకోవచ్చు. బై సెకండ్ నెంబర్ का बाई सेकंड थर्ड टाइमर है. थर्ड टाइमर మూడో ఈతలో ఉందని చెప్తున్నారు. दूध का कैपेसिटी कितना भाई? दूध कैपेसिटी भैया इसका 13-14 लीटर का. ఓకే. 13-14 లీటర్ల పాలు కెపాసిటీ కలది. అభి कितना दूध రెడీ है? अभी 11 रेडी इसमें. 11 లీటర్లు అయితే దీని దగ్గర రెడీ ఉన్నాయని చెప్తున్నారు. सबका दूध निकला हुआ है सुबह. ఓకే. సుబే నికల్ గయా. सुबह का पूरा खाली किया हुआ है. अच्छा. ఇప్పుడు అయితే అన్నిటికీ అయితే పాలు తీయడం జరుగుతుంది. పొద్దున్న వస్తాయి కదా, పొద్దున్న రాగానే ఇంతసేపు ఉంచితే వాటి హెల్త్ ఇష్యూ అని చెప్పి మొత్తం అయితే పాలు అయితే తీయడం జరిగింది. అభి ఓ 12 లీటర్ రెడీ. अभी 11 లీటర్ 11 లీటర్లు అయితే దీని దగ్గర రెడీ ఉన్నాయని చెప్తున్నారు. 4 రూముల మధ్య గ్యాప్ కూడా చూసుకోవచ్చు. అన్ని క్వాలిటీలు చూసుకున్న తర్వాత మీరైతే కొనుగోలు చేయొచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదని కూడా చెప్పడం జరుగుతుంది. హర్యానా ముర్రా డైరీ ఫామ్ పెద్ద గోల్కొండ ఎగ్జిట్ 15 అయితే చాలా దగ్గరలో ఉంటుందండి. వీళ్ళ ఫామ్ వచ్చేసి మొత్తం కూడా 15 గేదెలు ఉన్నాయి. బాయ్ ఏ భైంస్ కా? वे भी थर्ड टाइमर है. థర్డ్ టైమర్. दूध का कैपेसिटी भाई? दूध कैपेसिटी 15 लीटर का भी है. 15 లీటర్ల పాల కెపాసిటీ గల గేదె ఇది. అభి कितना दूध రెడీ है भाई? अभी इसमें 12 रेडी है. 12 లీటర్లు అయితే ఇప్పుడు దీని దగ్గర రెడీ ఉన్నాయని చెప్తున్నారు. దీని అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. అన్ని క్వాలిటీలు చూసుకోండి. 4 రూముల మధ్య గ్యాప్ కూడా చూసుకోండి. పాలు అయితే స్వయంగా పాలు పిండుకున్న తర్వాత మీరైతే కొనుగోలు చేయండి. పాలు వాళ్ళు చెప్పిన పాలు ఇస్తున్నాయో లేదని చెక్ చేసుకోవాలి. ఎక్కడైనా కూడా, ఇక్కడనే కాదు, మీరు ఆంధ్రాలో కొనుగోలు చేసినా, హర్యానా, గుజరాత్ ఎక్కడ కొనుగోలు చేసినా కంపల్సరీ పాలు చెక్ చేసుకోవాలండి. చూసుకోవచ్చు. మేము చెప్పడం కాదు, వాళ్ళు చెప్పడం కాదు. మీరు దగ్గర ఉండి ఇక్కడ పాలు పిండుకున్న తర్వాత మీరైతే రేటు మాట్లాడుకోవచ్చు. బై ఏ భైంస్ కా? ये सेकंड टाइम का भैया. సెకండ్ టైమర్. दूध का कैपेसिटी भाई? दूध कैपेसिटी भैया 13-14 लीटर का इसका. 13-14 లీటర్ల పాల కెపాసిటీ. అవి कितना दूध రెడీ? 10 लीटर रेडी. 10 లీటర్లు అయితే దీని దగ్గర రెడీ ఉన్నాయని చెప్తున్నారు. 4 రూముల మధ్య ఎడం కూడా చూసుకోవచ్చు మీరు. అన్ని క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి. హర్యానా జీంద్ నుంచి అయితే రావడం జరిగింది. మనకైతే కొమ్ము క్వాలిటీ చూసుకోవచ్చు, అట్లాగే హెడ్ క్వాలిటీ చూసుకోవచ్చు, అట్లాగే మనకి బాడీ స్ట్రక్చర్ కూడా చూసుకోవచ్చు. 4 రూముల మధ్య గ్యాప్ కూడా చూసుకోండి. అన్ని చూసుకున్న తర్వాతనే మీరైతే కొనుగోలు చేయండి. పాలు అయితే కంపల్సరీ చెక్ చేసుకోవాలి. भाई इधर रहने के खाने के पूरा व्यवस्था है? रहने खाने का व्यवस्था है भैया. ఓకే. ఇక్కడైతే రైతులు ఉండడానికి కానీ వాళ్ళకి భోజన ఫెసిలిటీస్లో కూడా అన్ని కూడా ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ వాళ్ళ రూమ్ కూడా ఉందని చెప్తున్నారండి. రూమ్లో అయితే ఉండి 2 రోజులు కాదు 3 రోజులు కూడా ఇక్కడ ఉండి పాలు చెక్ చేసుకున్న తర్వాత మీరైతే రేటు మాట్లాడి కొనుగోలు చేయొచ్చు. ఆ రేటు విషయం అయితే కూడా అడుగుదాం ఒకసారి. బాయ్ ఏ బైస్ కా? सेकंड टाइम का. రెండో ఈతలో ఉందని చెప్తున్నారు. दूध का कैपेसिटी भाई? दूध कैपेसिटी भैया इसका 13-14 लीटर का है. ఓకే. 13-14 లీటర్ల పాలు. అభి कितना दूध రెడీ है? अभी 10 लीटर रेडी इसमें. 10 లీటర్లు అయితే దీని దగ్గర రెడీగా ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుందండి. క్వాలిటీ చూసుకోవచ్చు, కొమ్ము క్వాలిటీ చూసుకోవచ్చు. అన్నీ కూడా మనకి ప్యూర్ హర్యానా బ్రీడ్ సంబంధించిన గేదెలు అయితే ఇక్కడ తీసుకొస్తుంటారు. కాబట్టి వీళ్ళు హర్యానా జీంద్ డిస్ట్రిక్ట్ చెందిన వాళ్ళు కాబట్టి మనకైతే హర్యానా నుంచే తీసుకొస్తున్నా అని చెప్తున్నారు. క్వాలిటీ చూసుకోవచ్చు. అన్నీ కూడా మనకి మంచి క్వాలిటీ గల గేదెలు అయితే రెడీగా ఉన్నాయండి. మీకు ఎవరికైనా గేదెలు కావాలంటే 15 గేదెలు రెడీగా ఉన్నాయి. ఈ రోజు కొన్ని దిగాయి, లాస్ట్ పాతలో ఒక 5 మిగిలాయని చెప్పారు. అన్నీ కూడా ఇక్కడైతే సేల్కి రెడీగా ఉన్నాయండి. మై స్టార్టింగ్ ప్రైస్ 1,45,000 నుంచి 1,45,000 నుంచి అయితే ఉందని చెప్తున్నారు. బైన్స్ కా? ఏ బైన్స్ కా డీటెయిల్స్? बेबी थर्ड टाइमर है. థర్డ్ టైమర్. दूध का कैपेसिटी भाई? दूध कैपेसिटी है 13-14 लीटर का. 13-14 లీటర్ల పాలు. అభి कितना दूध రెడీ है? अभी इसमें 10 से 11 लीटर रेडी है. ఓకే. 10 నుంచి 11 లీటర్ల పాలు అయితే ఇప్పుడు దీని దగ్గర ఉన్నాయని చెప్తున్నారు. చూసుకోండి, కంపల్సరీగా పాలు చెక్ చేసుకోవాలండి. చాలా మంది కూడా రైతులు ఇక్కడికి వచ్చి కొనుగోలు చేసి తీసుకోబోతున్నారు. भैया ये थर्ड टाइमर का. థర్డ్ టైమర్. दूध का कैपेसिटी भाई? दूध कैपेसिटी है 12-13 का. 12-13 లీటర్ల పాలు ఇచ్చేది. దీని అడ్డర్ క్వాలిటీ చాలా బాగుంది. అభి యాక్చువల్ మిల్క్ కెపాసిటీ कितना भाई? अभी इसमें 9 लीटर रेडी है. అభి 9 లీటర్లు అయితే ఇప్పుడు దీని దగ్గర రెడీ ఉన్నాయి. 12-13 లీటర్ వరకు కూడా పోవచ్చు అని చెప్తున్నారు. మంచి క్వాలిటీ చూసుకోవచ్చండి. కొమ్ము క్వాలిటీ అయితే అట్లాగే అడ్డర్ క్వాలిటీ బాగుంది దీన్ని. 4 రూముల మధ్య గ్యాప్ కూడా చూసుకోవచ్చు. అన్ని క్వాలిటీలు చూసుకున్న తర్వాత అన్ని అయితే పాలు తీశారండి. ఉదయం అయితే పాలు తీయడం జరిగింది. ఎందుకంటే లోడ్ రాగానే గేదెల హెల్త్ ఖరాబ్ అవుతుందండి అట్లనే ఆపితే. అందుకోసం పాలు అయితే తీయడం జరిగిందని చెప్తున్నారు. హర్యానా ముర్రా డైరీ ఫామ్
ప్రజెంట్ అయితే పెద్ద గోల్కొండ ఎగ్జిట్ 15కి అయితే చాలా దగ్గరలో ఉంటాం మనం అయితే. రవీంద్ర భాయ్ ఏ బైస్ का ये फर्स्ट टाइमर है पाड़ी ఫస్ట్ టైం తొలిత గేదె मिनी बोलते इसको మిండి మిన్ని ఓకే చూసుకోవచ్చు మినీ బ్రీడింగ్ సంబంధించింది. అవి కిतना दूध రెడీ है भाई अभी इसमें 11-12 रेडी है भाई ఓకే 11-12 లీటర్లు అయితే రెడీ ఉన్నాయని చెప్తారు. యాక్చువల్ మిల్క్ కెపాసిటీ 1-2 लीटर और बढ़ेगा పడేగా ఓకే खाए पी के 1-2 ఫస్ట్ టైమర్ కాబట్టి మనకి 1 లీటర్ పెరగొచ్చు అని చెప్తున్నారు. 12 లీటర్లు 13 లీటర్లు అయితే దీని దగ్గర చూసుకోవచ్చు. మినీ బ్రీడ్కి సంబంధించిన గేదె కావాలంటే మాత్రం బ్రీడ్కి సంబంధించిన గేదె కావాలంటే మాత్రం నేరుగా రావచ్చు. అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. దీన్ని ఫస్ట్ టైమర్ తొలిత గేదె కావాలన్నా కూడా మీకైతే ఇక్కడ రెడీగా ఉందండి. ఇంకొక గేదె కూడా తీసుకురావడం జరుగుతుంది. దీని గురించి కూడా మాట్లాడదాం. भाई रविंद्र भाई ये भैंस का ये सेकंड टाइम का सेकंड टाइमर दूध का कैपेसिटी भाई इसका 15 लीटर का भैया 15 లీటర్ కెపాసిటీ. అవి कितना दूध రెడీ अभी 12 रेडी है 12 లీటర్లు అయితే దీని దగ్గర రెడీ ఉన్నాయని చెప్తున్నారు. 15 లీటర్ల వరకు కూడా పోవచ్చు అని చెప్తున్నారు. మనం వేసుకునే దానిని బట్టి వాళ్ళు చెప్పగానే మనకు పోవండి పాలు. మనం వేసుకునే దానిని బట్టి ఎన్ని కేజీలు వేస్తామో దాన్ని బట్టి కూడా పాలు అయితే పెరుగుతుంటాయి, ఇంక్రీజ్ అవుతుంటాయి. మనం చెప్పగానే మనకు వాళ్ళు మనం ఏమి వేయకుంటే మాత్రం పాలు అయితే పెరగవు ఎక్కడ కూడా. అది చూసుకోవచ్చు. క్వాలిటీని బట్టి కూడా రేట్ ఉంటుంది. రేట్ కూడా మనం 1,45,000 నుంచి స్టార్ట్ ఉంటుంది. 1,80,000 వరకు కూడా గేదెల రేట్లు ఉన్నాయి. ఒక 10,000 15,000 అయితే తగ్గిందని చెప్తున్నారు. క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి. క్వాలిటీకి అయితే ఎప్పుడైనా రేట్ అయితే ఉంటుంది ఎక్కడైనా కూడా. ये फर्स्ट टाइमर है ఫస్ట్ టైమర్ ఇది కూడా తొలి తగ్గేదే. అవి कितना दूर రెడీ రెడీ अभी इसमें 10 लीटर रेडी है 10 లీటర్లు అయితే దీని దగ్గర రెడీ ఉన్నాయని చెప్తున్నారు. ఆస్పాస్ యాక్చువల్ మిల్క్ కెపాసిటీ 1-2 लीटर दूध और बढ़ेगा ఓకే ఇంకొక 1 లీటర్ 2 లీటర్లు అయితే పెరుగుతాయని చెప్తున్నారు. ఫస్ట్ టైమర్ కాబట్టి మనకైతే 10 నుంచి 11 లీటర్లు అంతే ఇస్తాయండి. ఎక్కువ అయితే ఇవ్వవు. సెకండ్ టైమర్లో మనం అయితే పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఫస్ట్ తొలి తగ్గేది రెడీగా ఉందండి. సేల్కి అయితే అన్ని కూడా 15 గేదెలు రెడీగా ఉన్నాయి. హర్యానా ముర్రా డైరీ ఫామ్లో ఉన్న ప్రజెంట్ అయితే దీని క్వాలిటీ చూసుకోవచ్చు. ఇంకొక గేదె తీసుకొస్తున్నారు. भाई ఏ బైస్ का ये सेकंड टाइम का రెండో ఈతలో ఉంది. दूध का कैपेसिटी भाई दूध कैपेसिटी भैया इसका 12 लीटर का 12 లీటర్ 12 లీటర్ల కెపాసిటీ. అవి कितना दूध రెడీ 9 रेडी अभी 9 లీటర్ అయితే దీని దగ్గర ఉన్నాయి. 12 లీటర్ వరకు కూడా పోవచ్చు అని చెప్తున్నారండి. యాక్చువల్ మిల్క్ కెపాసిటీ అయితే మనకి 12 లీటర్ వరకు పోవచ్చు అని చెప్తున్నారు. 9 లీటర్స్ 9 లీటర్లు ఇప్పుడు దీని దగ్గర రెడీగా ఉన్నాయి. క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది. 1,45,000 నుంచి స్టార్ట్ అయ్యిందండి. మాట్లాడుకోవచ్చు. కొంచెం అటు ఇటు ఉంటుందని చెప్పారు. అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు. ఇంకొక గేదె కూడా తీసుకురావడం జరుగుతుంది. దీని గురించి కూడా మాట్లాడదాం మనం. రవీంద్ర భాయ్ ఏ బైస్ का ये सेकंड टाइम का भाई సెకండ్ టైమర్ రెండో ఈతలో ఉందని చెప్తున్నారు. दूध का कैपेसिटी भाई 12-13 लीटर का 12-13 లీటర్ల పాల కెపాసిటీ. అవి कितना दूध రెడీ अभी इसमें 10 लीटर रेडी 10 లీటర్ 10 లీటర్లు అయితే దీని దగ్గర రెడీ ఉన్నాయని చెప్తున్నారు. 12-13 లీటర్ వరకు కూడా పోయే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది. మనం వేసుకునే దానాన్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుందండి. మనం వాళ్ళు చెప్పగానే పాలు అయితే పెరగవు. మనం వేసుకోవాలి, కంపల్సరీ దానా వేసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. అన్నీ వేసుకుంటేనే పాలు అయితే పెరుగుతాయండి. క్వాలిటీ చూసుకోవచ్చు. మనకైతే హైట్ బాగుంది. ఇది గేదె వచ్చేసి అడ్డర్ బాగుంది చూసుకోవచ్చు. ఇంకొక గేదె తీసుకొస్తున్నారు. రవీంద్ర భాయ్ ఏ బైస్ का ये थर्ड टाइमर है థర్డ్ టైమర్ दूध का कैपेसिटी भाई इसका भी 12-13 लीटर का 12-13 లీటర్ల పాల కెపాసిటీ. అవి యాక్చువల్ మిల్క్ కెపాసిటీ इसमें अभी 11 रेडी है 11 ఇప్పుడు 11 లీటర్లు అయితే ఇప్పుడు రెడీ ఉన్నాయని చెప్తున్నారు. 12-13 లీటర్ వరకు కూడా పోవచ్చు అని కూడా చెప్పడం జరుగుతుందండి. 11 లీటర్లు అయితే పాలు రెడీ ఉన్నాయని చెప్తున్నారండి. చూసుకోవచ్చు. 5.5 లీటర్ల పాలు అయితే దీని దగ్గర ఉన్నాయని చెప్తున్నారు. అన్నిటికీ దూడలు కూడా సేఫ్గా వచ్చాయని కూడా చెప్పడం జరుగుతుంది. దూడలు కూడా ఒకసారి అయితే చూపిస్తే దీని అడ్డర్ బాగుంది. ఇది చిన్నగా ఉన్నా కూడా మంచి క్వాలిటీ ఉంది. 4 రూముల మధ్య గ్యాప్ అయితే అట్లాగే మనకి రూములు అయితే అన్ని కూడా మంచిగా ఉంది. ఇది చిన్నగా ఉన్నా కూడా సైజు బాగున్నది. అవి 11 లీటర్ రెడీ हाँ अभी 11 रेडी ఓకే చూసుకోవచ్చు. మంచిగా ఉంది క్వాలిటీ చూసుకోవచ్చు. సెకండ్ టైమర్ है क्या भाई हाँ थर्ड टाइमर थर्ड टाइमर ओके మూడో ఈత గేదె ఇది. भाई वो किसानों को कुछ वो आपका फार्म पे गारंटी भैया इधर 2 टाइम 3 टाइम अपन चेक करवा के दे सकते हैं ओके इधर ये फार्म पे हाँ, गारंटी इसी फार्म पे 1-2 भैंस के लिए अगर 5 या 10 कोई भैंस लेता तो हमारा आदमी उसकी जगह पे पास करवा देता ఓకే ఐదు గేదెలు తీసుకుంటే మాత్రం మీ డైరీ ఫామ్ దగ్గరకు వచ్చి వీళ్ళ వర్కర్ అయితే పాలు చెక్ చేసి పాలు చూపించి మీకు వస్తానని చెప్తున్నారు. 1-2 గేదెలు అయితే ఇక్కడ వీళ్ళ రూమ్ ఉంది. ఆ రూమ్లో ఉండి అయితే మీరు పాలు చెక్ చేసుకొని తీసుకోవచ్చు. ఫుడ్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పారు. ఠీక్ 1,45,000 నుంచి అయితే కొంచెం అటు ఇటు మాట్లాడుకోవచ్చు అని చెప్తారు. 1,45,000 से कितना तक 1,80,000 180 तक ఉన్నాయి. 1,80,000 వరకు 1,80,000 వరకు కూడా గేదెల రేట్లు ఉన్నాయని కూడా రవీంద్ర భాయ్ చెప్తున్నాడు. చూసుకోవచ్చు. క్వాలిటీని బట్టి కూడా రేట్ అయితే మనం మాట్లాడుకోండి. అటు ఇటు ఉంటుంది. भाई कांटेक्ट नंबर एक बार एड्रेस बताइए ना भैया एड्रेस एग्जिट 15 पेद्दा गोलकोंडा शमशाबाद ఓకే కాంటాక్ట్ నెంబర్ 9053735555 ఇక్కడ ఒక బుల్ కూడా ఉందండి. బుల్ కూడా తీసుకొచ్చారు. 15 గేదెలు ఒక బుల్ అయితే రెడీగా ఉంది. भाई ये बुल का डिटेल्स बताइए ये 2.5 साल का हुआ अभी 2.5 साल 2 पे ऑफ अच्छा 2.5 हाँ 2.5 సంవత్సరాల ఇది మనకైతే బుల్ ఇది కనబడుతుంది. మదర్ మిల్క్ ఎత్తున్నాయి भाई इसका भी 20 లీటర్ ఓకే 20 लीटर మదర్ మిల్క్ అయితే 20 లీటర్ల పాలు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అభి वो स्टार्ट हुआ अभी वर्किंग हाँ स्टार्ट बहुत पहले से अच्छा ఓకే ఇప్పుడైతే अच्छा स्टार्ट हुआ ఓకే స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు మనకైతే इधर ले आ వర్క్ చేస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది. ఇదైతే మనకి 2.5 years ఇప్పుడైతే క్రాస్ చేస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది. 2.5 సంవత్సరాల ఈ బుల్ అయితే మనకి సేల్కి అయితే రెడీగా ఉందండి. भाई ये प्राइस कितना है अब भैया इसका 190 1,90,90,000 అయితే చెప్తున్నారు. 6 6 6 పళ్ళ మీద ఉంది. 2.5 సంవత్సరాల ఏజ్ ఉన్న
బుల్ ఇది సేల్కి ఉందండి, ప్యూర్ హర్యానా బ్రీడ్కి సంబంధించింది. మంచి క్వాలిటీ. మదర్ మిల్క్ వచ్చేసి 20 లీటర్ల పాలని చెప్పారు. క్వాలిటీ చూసుకోవచ్చు, మంచి క్వాలిటీ, సైజు చాలా బాగుంది. మీకు డైరీలో ఒక బుల్ ఉంటే సక్సెస్ఫుల్ అవుతుందండి. డైరీ వచ్చేసి 20 లీటర్ పాల కెపాసిటీ మదర్ మిల్క్ వచ్చేసి చూసుకోవచ్చు. ఇప్పుడైతే మనకి డైరీలో అయితే పనిచేస్తుంది, ఇప్పుడైతే వర్క్ క్రాస్ చేస్తుందని చెప్పారు. క్వాలిటీ చూసుకోండి, అన్ని క్వాలిటీలు చూసుకున్న తర్వాత మీరైతే కొనుగోలు చేయొచ్చు. కొమ్ము క్వాలిటీ అయితే హైట్ సైజు చాలా బాగుంది, హెవీ సైజు ఉందండి. మంచి క్వాలిటీ గల బుల్ కూడా ఉంది. అట్లాగే 15 గేదెలు అయితే రెడీగా ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా రావచ్చు, వచ్చి అయితే కొనుగోలు చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.